ఇప్పుడు విట్టాలన్న చేను విజిట్ చేసి ఇక్కడ మేజ్ అంటే మక్క మీద ఇక్కడ కుంసాల సంజు అని ఆయన స్ప్రే చేస్తున్నారు. ఆయన ఏ స్ప్రే చేస్తుండో అడిగి తెలుసుకొని ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. రైతులారా నమస్కారం. సంజన్న గారు, రైతు పేరు వచ్చేసి కుంసాల సంజయ్ గారు. ఈయన 6 సంవత్సరాల కింద పల్లి వేయడం జరిగింది. అప్పుడు నేను మందులు సిగ్నోవా కంపెనీ తెచ్చిస్తే అన్న కొట్టడం జరిగింది. అన్నగారు గన్ షాట్ అనే మందును కొట్టారు పల్లిలో. అప్పుడు కూడా మేము ఒక వీడియో వేసి పెట్టడం జరిగింది. అన్నగారు అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? గన్ షాట్ అయితే ఎక్సలెంట్, నంబర్ 1 రిజల్ట్, స్పాట్ రిజల్ట్. సాయంత్రం కొట్టినేమో పొద్దుల పురుగులు ఏరుకు వస్తుంది. ఇప్పుడు అన్న మక్కకు ఏమి స్ప్రే చేస్తున్నారు? మక్కకు వచ్చేసి ఇమామిథిన్ బెంజెట్, నానో డిఏపి. అవును, ఇంకా అది అంతే. ఈ జోకు అన్న మీరు ఇది వాడుతున్నారు, మరి ఎన్ని రోజులకి స్ప్రే చేస్తారు? అలా ఒక 10 డేస్ రోజు మరి వస్తా, నేను విజిట్ చేస్తా, మీకు మంచి మందులు రాసిస్తా, అప్పుడు తెచ్చుకొని వాడు. మీరు వాడిన తర్వాత ఇది అన్న. ఇప్పుడు మనం అప్పుడు ఫార్ములా 4 ఫార్ములా 7 వాడుతుంటుంది. కంపల్సరీ ఫార్ములా 4 ఫార్ములా 7 కంపల్సరీ వెయ్యాలా? దీని ఫార్ములా 7 మీకు ఎక్కడన్నా దొరికితే, అదే లోపం ఉన్నది. ఫార్ములా 7 ఎక్కడన్నా దొరికింది అనుకో, మీరు తెచ్చుకొని వెయ్యండి. ఈ సిగ్నోవాది కానీ జెంటెక్ది కానీ వేరే కంపెనీలు అదర్ ఏ కంపెనీలు ఉన్నా కూడా వేయండి. ఇంకొకటి వచ్చేసి అన్న, మీదికెళ్ళి కూడా ఫార్ములా 4 ఇవ్వండి ఒక పరి, మరి ఇంకో 6 ఇవ్వండి. ఐరన్ మ్యాంగనీస్ జింక్ లోపం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అదే లోపం మీకు అదే లోపం, ఎందుకంటే ప్రధాన పోషకాలు మనం డిఏపి ఉంటది కదా, అది పనిచేయాలంటే ఈ సూక్ష్మ పోషకాలు ఈ మనం కంపల్సరీ సూక్ష్మ పోషకాలు అందియాలి. కీర్ణజన సామ్య జరగాలంటే, మనకి ఈల్డింగ్ రావాలన్నా కూడా చాలా రిజల్ట్ ఉంటుంది, చాలా రిజల్ట్. మీకు అదే చెప్తున్నా, ఎందుకంటే ఈ 10 days లా తెచ్చుకొని వాడండి. ఇంకోటి ఏమైతున్నాయంటే, నేను మర్రా 10 days నాడు వచ్చి విజిట్ చేస్తా. మన విలేజ్ లో కూడా ఒక 50-60 ఎకరాల పల్లి పడ్డాయని చెప్పిండ్రు. నిన్న వెంకటన్న ఫోన్ చేసి అన్ని విలేజ్లు తిరుగుతున్నాం, మా విలేజ్ ఎందుకు ఖర్చు లేవని అంటే, ఇప్పుడు మీ మన ఊళ్ళో రైతుల్ని కలవడం జరిగింది. ఆ విఠలన్న చేను కూడా విజిట్ చేశాను. ఇక ఇప్పుడు మీరు సంజయ్ అన్న గారు ఇక రాంగ కూడా మన పెట్రము సామెన్న చెప్పిండు, మా పల్లి పోసిన మాది కూడా విజిట్ చేసి పోవన్న అని చెప్పడం జరిగింది. రైట్ మరి అన్నగారు. ఓకే, మరి మక్క ఆయిల్ పామ్ లా మక్క వేస్తే సెట్ అవుతుందా? సెట్ అవుతుంది కదా అన్నగారు. ఇప్పుడు ఏమున్నదంటే, మీరు వేసిండ్రు కదా ఆయిల్ పామ్ చెట్లు అంత పెద్దగా లేవు కదా, దాన్ని నీడబడి ఏదో కాదందుకు. అది ఎట్లా ఉన్నదంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ మక్కకు నీడ పడే అవసరం అంత ఇది పడది. ఆల్రెడీ మక్క సక్సెస్ అయినట్టే. మీరు మంచి మంచి ఫార్ములా 4 ఫార్ములా 6 ఫార్ములా 7 వాడిండ్రు అనుకో, మంచి మంచి పురుగు మందులు, మంచి మంచి ఫంగిసైడ్లు, గ్రోత్ ప్రమోటర్లు వాడిన అనుకో, నేను చెప్తా, మీకు రాసిస్తా, 10 రోజులు నాడు విజిట్ ఇస్తా. ఎందుకంటే మీకు వచ్చి పంట చూసిన తర్వాతనే నేను రాసి చేయడం జరుగుతుంది. రైట్ మరి అన్న, ధన్యవాదాలు.